రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగళ్ళు పనిచేశారు. నిద్రాహారాలు మన పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం, కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలనో మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఎక్కడ చూసినా నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు. ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు. 2-3 రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు. రామానాయుడు గారు నేను ఒకటే చెప్పాను, ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం. రాత్రి